విశాఖను ఆర్థిక రాజధాని చేస్తున్నారు, కానీ మంత్రి పదవి మాత్రం ఇవ్వలేదు. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ పోటీ చేసి గెలుపొందిన వారందరూ కూడా సీనియర్స్ కావడమే. సీనియర్స్లో ఒకరికి ఇస్తే మరొకరికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. ఇక్కడ జనసేన, బీజేపీ కూడా ఇక్కడ గెలుపొందాయి. సో బీజేపీ విష్ణుకుమార్ రాజు గారికి ఒకవేళ ఇచ్చినా కూడా మరి ప్రతి కార్యక్రమానికి కూడా మంత్రిని ఆహ్వానించడం అనేది ఆయా జిల్లాల్లో జరుగుతుంది. మరి ఒకవేళ విష్ణుకుమార్ రాజు గారికి ఇచ్చినట్టయితే ఆయన వ్యక్తిగతంగా మంచి వ్యక్తి అయినప్పటికీ కూడా, మరి బీజేపీ ఎన్డీఏ పక్ష పార్టీ అయినప్పటికీ కూడా, మరి ఇక్కడ మిగతా వారందరూ కూడా అంటే అధికారంలో ఉండేటటువంటి పార్టీకి అత్యధిక సీట్లు వచ్చినప్పుడు కూడా ఇక్కడ మంత్రి పదవి వారికి ఇవ్వకుండా వీరికి ఇస్తే బాధపడతారని ఒక ఒపీనియన్ కూడా ఉండొచ్చు. అదేవిధంగా జనసేన నుంచి ఎలక్ట్ అయిన వారికి కూడా ఎవరికైనా ఇచ్చినట్టయితే మరి ఇక్కడ టీడీపీకే ఎక్కువ స్థానాలు ఉన్నాయి, సీనియర్స్ మేము ఉన్నాం, మాకు కాకుండా జనసేన వారికి ఇచ్చినట్టయితే ఇంకోటి బాధపడతారని చెప్పి ఉద్దేశంతో కూడా ఇవ్వకపోయి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ పోటీ చేసిన వారు, గెలుపొందిన వారు అందరూ సీనియర్స్ కావడమే ఒక రకంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎవరికి వారు పర్వాలేదు, తమ నియోజకవర్గంలో వారి హవా చెల్లుతుంది కాబట్టి ఈ రకంగా ఉంచడం మంచిదని చెప్పి అనుకున్నారో ఏమో, కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ విషయంలో కొంత ఆచితూచి నిర్ణయం చేశారు. ఆ మేరకు విశాఖపట్నంలో ఎవరికి కూడా ఈ మంత్రి పదవి అనేది ఇవ్వలేదు. రాబోయేటటువంటి రోజుల్లో విప్ హోదా కొంతమందికి, అదేవిధంగా పార్టీకి సంబంధించి నాయకత్వంలో కొంతమందికి మార్పులు వచ్చే అవకాశం ఉంది. సో వాటితో పాటు మరికొన్ని నామినేటెడ్ పోస్టులు కూడా ఉన్న నేపథ్యంలో ఆయా నామినేటెడ్ పోస్టులో, కీలకమైన నామినేటెడ్ పోస్టులో వీరు ఎవరినైనా నియమించే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఉడా చైర్మన్ ఇక్కడ కీలకమైనటువంటి పోస్టు, మరి దానికి ఒకరిని ఎంపిక చేయవచ్చు. అదేవిధంగా ఇంకా ఇతర పోస్టులు కూడా మనకు కొన్ని ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ఆయా పోస్టులకు ప్రధానంగా విశాఖపట్నం ఎమ్మెల్యేలని ఎంపిక చేయడానికి అవకాశం ఉన్నట్టుగా స్పష్టం అవుతుంది. ధన్యవాదాలు.